దానికిక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీ నాన్న అమ్మ కూడా వచ్చేశారు. మరి మా పార్దు ఎక్కడా? పార్దుగారు వచ్చేస్తాన్నారు వదిన గారు. ఏంటయ్యా అసలు అల్లుడింట్లో లేకుండా వ్రతవెలా జరిపిస్తారు? పిన్ని మెల్లగా మాట్లాడు పిన్ని. పార్దు, నువ్వొచ్చి పీటల మీద కూర్చో. అమ్మా అమూల్య, నువ్వు కూడా కూర్చోమ్మా. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము. ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఏ శుభకార్యము జరిగినా గణపతి బ్రహ్మ విష్ణు రుద్రులు గౌరిని వ్రతమునకు ఆహ్వానించి దిక్పాలకులు నవగ్రహాలకు పేరు పేరున స్వాగతమిచ్చి కలశ స్థాపన చేసి భక్తితో నిష్టగా ప్రాణ ప్రతిష్టను చేసి అర్ఘ్యపాద్యములతో చిత్తశుద్ధితో అంగ పూజను, అష్టోత్తర శతనామ పూజను, మహాత్యం జగతికి చాటే 5 వ్రత కథలు శ్రద్ధగా విని శిరసా మనసా వందనముల నిడి అక్షింతలు తమ శిరముల దాల్చి నిష్టగా వ్రతమును చేసిన వారు, నిర్మల భక్తితో చూసిన వారు శాంతి సౌఖ్యములతో నడుపును సత్యనారాయణుడు, రత్నాచలమున రమానాథుడు.
అమ్మా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. శతమానం శతాయుష్ పురుష ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి మనోవాంఛ ఫల సిద్ధిరస్తు ఇష్టకామ్యాభివృద్ధస్తు. అయ్యో నేను చిన్నవాణ్ణి, నా బ్లెస్సింగ్స్ ఎందుకమ్మా? అదేంటి ఈశ్వర్, ఆ రోజు మీరెంతో రిస్క్ తీసుకుని రాత్రికి రాత్రి పెళ్లి జరగడానికి మీరెంతో కష్టపడ్డారు. ఇప్పుడు ఇంత పండగలాంటి వాతావరణం మీ వల్లే చూడగలిగాం. అమ్మా అమూల్య, ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే నాన్న. శతమానం భవతి శతాయుష్ పురుష ఆయుష్యేవేంద్రియ. మీ ఇద్దరూ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని ఈ అన్నయ్య ఎప్పుడు ఇలా కోరుకుంటూనే ఉంటాడు. అమ్మా త్రిపుర, నీ లోపలికి రావచ్చా? అయ్యయ్యో, రండి ఆంటీగారు. ఏమీ అనుకోకమ్మా, నిన్న ఏదేదో మాట్లాడేశాను. మీరు కూడా ఏమీ అనుకోకండి ఆంటీగారు, నేను కూడా ఏదేదో మాట్లాడేశాను. అవును, వెళ్ళడానికి రెడీ అవుతున్నట్టున్నారు. ఇంకొక 4 రోజులుండి వెళ్ళొచ్చు కదా అత్తయ్య గారు. ఇది పైకలా మాట్లాడుతుంది గాని మేము ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతావా అని ఎదురుచూస్తుంది. ఏంటండి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదమ్మా, నీ మంచితనం చూస్తుంటే ముచ్చటేస్తోంది. నీకు మంచితనమే కనిపిస్తుంది, కానీ ఈ త్రిపురేశ్వరి ఎంత చెడ్డదో ముందు ముందు తెలుస్తుంది. అమ్మా త్రిపురేశ్వరి, నేనన్న మాటలు మనసులో పెట్టుకుని నువ్వు మా అమూల్యని ఆ మాటలు ఈ మాటలు అంటూ సాధించడం లాంటివి చేయకమ్మా. అది నా కడుపున పుట్టుకుపోయినా సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుని పెంచుకున్నాను. చచ అమూల్య ఎవరాంటీ? ఈ ఇంటి కోడలు. తనని నేను, మా కుటుంబం పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం. నువ్వు వెళ్తూ వెళ్తూ నాకు మంచి లీడిచ్చి వెళ్తున్నావాంటీ. అమూల్యని చీటికి మాటికి వేధించి టార్చర్ చూపిస్తాను. నీలాంటి ఆడపడుచు దొరకటం అమూల్య చేసుకున్న అదృష్టమమ్మా. అది అమాయకపు పిల్ల. తెలుసో తెలియకో తప్పు చేస్తే చూసి చూడనట్టు వదిలేయమ్మా. నువ్వు వదిలించుకునే రకవే గాని చూసి చూడనట్టు వదిలేసే రకం కాదని నాకు తెలిసే. ఆంటీగారు, మీరు మీ అమ్మాయి గురించి బెంగ పెట్టుకోకండి. అమూల్యని నేను నా తోబుట్టువులా చూసుకుంటాను, సరేనా? ఇది దీని ఓవర్ యాక్షన్. దీనికేదో దానిమీద తెగ ప్రేమున్నట్టు తెగ బిల్డప్ ఇచ్చేస్తుంది. మా ఇంట్లో నేను పనికిమాలినదానని దీనికి తెలుసు, దీనింట్లో ఇదే పనికిమాలినదని నాకు తెలుసు. కాని నా కర్మ, మా ఇద్దరికీ మా గురించి తెలిసినా బయటపడలేని పరిస్థితి. ఆంటీగారు,
మాటిమాటికి మీరేదో ఆలోచిస్తున్నారని నాకనిపిస్తుంది. ఎనీ ప్రాబ్లం? అబ్బే, నీలాంటి ఆడపడుచు మా అమూల్యకు దొరికాక ఇక ప్రాబ్లమ్సే ఉంటాయమ్మా. అమ్మ లావణ్య, త్వరగా రమ్మా. ఆయన పిలుస్తున్నారు. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. క్షేమంగా వెళ్ళిరండి ఆంటీగారు. అలాగేనమ్మా. బాయ్. ఇది నాకంటే పెద్ద గయ్యాలని నాకు అర్థమైంది. ఇది ఇంట్లో ఉన్నంతకాలం అమూల్యని సుఖపడనివ్వదు. అమ్మయ్య, నేను ప్రశాంతంగా మా ఊరికి వెళ్ళిపోతాను. నిన్న దీన్ని అడ్డు పెట్టుకుని గొడవ క్రియేట్ చేసి అమూల్యని గెంటేద్దామని ప్లాన్ చేస్తే కొద్దిలో మిస్ అయ్యింది. ఛే! రామకృష్ణ గారు, మా త్రిపుర తెలుసో తెలియకో నిన్న ఏదేదో మాట్లాడింది. దయచేసి మీరు అవేవి మనసులో పెట్టుకోకండి. అయ్యయ్యో, ఎంత మాటండి. కాకపోతే మా భానుమతి అన్న మాటలకి మీరెక్కడ బాధపడుతున్నారని నేను కంగారు పడుతున్నాను. ఇక అవన్నీ మర్చిపోండి. అప్పుడప్పుడు ఇలాంటివి సహజంగానే జరుగుతుంటాయి. ఏమండి, నేను రెడీ. అమ్మాయి ఎక్కడా? అమ్మ లావణ్య, త్వరగా రమ్మా. లేట్ అయితే బస్సు వెళ్ళిపోతుంది. ఊరుకో లావణ్య. అక్క, నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలంటే బాధగా ఉంది. కానీ నేను కూడా నాన్న దగ్గర లేకపోతే మన నాన్ననెవరు చూసుకుంటారు? లావణ్య, నేను చదువుకుని జాబ్ చేయాలనుకునేది నీకోసం, నాన్న కోసమే. మీకోసమే నేను కష్టపడి చదువుకుంటాను, సరేనా? అక్క, ఇన్నాళ్ళు మన ఊర్లో ఎక్కడికెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్లాల్సొస్తుంది. నువ్వు నా పక్కన లేకపోవడంతో నాకు వెలితిగా ఉంటుందక్క. కానీ ఇప్పుడు నిన్ను ఈ ఇంటి కోడలి స్థానంలో చూశాక నా బాధలన్నీ తీరిపోయాయి. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు నువ్వు నాకొక శుభవార్త చెప్పాలక్కా. శుభవార్త అంటే ఏంటి లావణ్య? అదేనక్కా, నువ్వు అమ్మవవ్వాలి, నేను పిన్నినవ్వాలి, సరేనా? అమ్మ లావణ్య, లేట్ అవుతుంది. నాన్న, అప్పుడప్పుడు నన్ను చూసిపోవడానికి వస్తూ ఉండండి. రోజు నిన్ను చూడకుండా మన ఇంట్లో ఉండలేకపోతున్నానమ్మా. ఏ తండ్రి కూతుళ్ళకైనా ఈ ఎడబాటు తప్పదమ్మా. ఏమయ్యా,
నన్ను వదిలేస్తే కూతుర్ని పట్టుకుని రోజంతా ఏడుస్తూ కూర్చోమన్నా కూర్చుంటావు. అవతలు చూస్తే టైం అవుతుంది. వస్తున్నారా లేదా? వెళ్ళొస్తారమ్మా. నాన్న, ఈ ప్రేమలకేం తక్కువ లేదు. అమ్మా అమూల్య, నువ్వు కూడా మీ నాన్నతో పాటు కారులో వెళ్ళి బస్టాండ్లో దింపేసిరా. అలాగే అత్తయ్య గారు. వస్తాను సూర్యనారాయణ గారు. మంచిది రామకృష్ణ గారు. వస్తానమ్మా. అలాగేనండి. వస్తానమ్మా. అమూల్యకు బుక్స్ కొనిస్తానని చెప్పాను. తీసుకెళ్ళి కొనిచ్చేస్తే బెటర్. లేదంటే బుక్స్ లేక చదువుకోలేదని ఏడుస్తుంది. అమూల్య, 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 అమూల్య. ఏ అమూల్య, ఏం చేస్తున్నావు? నేనా? బట్టలు తుత్తున్నానండి. అవును, మీరెందుకు కంగారుగా కనిపిస్తున్నారు? నా వల్ల ఇంట్లో ఏమైనా తప్పు జరిగిందా అండి? అమూల్య, నీ బ్రెయిన్ ఇంకా పల్లెటూరులోనే ఉంది. ముందు నువ్వు ఆ పల్లెటూరు అలవాట్లని మీ ఊర్లోనే వదిలే. అయ్యో రామా, ఏం జరిగింది పార్దు గారు? తెలియక నేనేమైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి. అమూల్య, నేను మాట్లాడుతుంది వేరు, నువ్వు మాట్లాడుతుంది వేరు. నువ్వు బట్టలు ఉతకడమేంటి? ఓహో, బట్టల గురించా? ఇంకేదో అనుకుని భయపడిపోయానండి. అయినా మన బట్టలు మనం ఉతుక్కుంటే తప్పేంటండి? అమూల్య, అంతగా అవసరం పడితే ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది. లేదంటే ఇంట్లో పనివాళ్ళున్నారు. నువ్వు బట్టలు ఉతకడమేంటి? అదేంటి పార్థు గారు, నాకు బట్టలు ఉతకడం కొత్తనట్టు చెప్తున్నారు? మా ఇంట్లో నేనే, మా పిన్నివి, మా నాన్నవి, మా చెల్లెవి అందరి బట్టలు చిన్నప్పటి నుండి నేనే ఉతుకుతున్నాను. తెలుసా మీకు? కావాలంటే నా చేతులు చూడండి. బట్టలు ఉతికి ఉతికి ఎంతగా కాయలు కాసాయో. అమూల్య, ప్లీజ్, నువ్వు ఇంకెప్పుడు ఇంట్లో బట్టలు ఉతకూడదు. అర్థమైందా? వెంటనే ఈ బట్టలు తీసుకెళ్లి వాషింగ్ మిషన్లో వేసాయి. అయ్యయ్యో, వద్దండి. మరేమో వాషింగ్ మిషన్లో వేస్తే బట్టలు త్వరగా చినిగిపోతాయంట కదండి.
నాకున్నవే 4 జతలు. ఉన్నవి కూడా చినిగిపోతే నా కొత్త బట్టలు కొనుక్కోడానికి డబ్బులు కూడా లేవండి. మీరేమీ అనుకోకపోతే నా బట్టలు నేనే ఉతుక్కుంటానండి. ప్లీజ్ పార్దు గారు. అమూల్య, నీకు 4 జతలే బట్టలున్నాయా? హా 4 జతలంటే మామూలు మాటలాండి. మా ఊర్లో అవే ఎక్కువండి. అమూల్య, మనం ఇప్పుడే షాపింగ్కి వెళ్తున్నాం, పద. షాపింగా? ఎవరికండి? 4 జతలతో ఎలా ఉంటావు? అయినా ఈ విషయం గమనించకపోవడం నాదే తప్పు. అయ్యయ్యో, దీంట్లో మీ తప్పేమీ లేదండి. నాకు 4 జతలు చాలండి. అమూల్య, నువ్వింకేం మాట్లాడుకో. ఈరోజు మనం షాపింగ్కి వెళ్తున్నాం, నీకు కావాల్సిన బట్టలన్నీ కొనిస్తున్నాను. అది కాదండి. మాట్లాడద్దన్నానా? మనం షాపింగ్కి వెళ్తున్నాం అంతే.